నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి, ఎలా ఉన్నారు? సూపర్. పండగ ఎలా జరిగింది? అద్భుతంగా జరిగింది. ఊరు వెళ్ళిపోయారు చక్కగా. పండగ అయిపోయి అందరూ వచ్చారు కానీ మీరు రాలేదు. మొత్తానికి వచ్చారు. రావాలి కదమ్మా. అంటే ఆ గ్రామాల్లో ఆ పచ్చదనం, డెఫినెట్లీ అసలు సిసలు అందం అదే కదా. అనుకోకుండా కాదు, కనుమ రోజు మామిడాడు వెళ్ళాను. అక్కడ దేవాలయంలో కార్యక్రమం జరుగుతుంది. అద్భుతంగా అరుణ యంత్రం లిఖించారు. అక్కడ సుదర్శన మూర్తిని పెట్టడం జరిగింది. కార్యక్రమం జరుగుతుంది. సోమవారం నేను ముందు గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని వచ్చి అడిగా, ఏంటని ఏం చేస్తున్నారు? సుదర్శన ఇష్టి లోక కళ్యాణం. ఎందుకంటే అక్కడ అది అయోధ్యలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఆలంబనగా చేసుకుని గ్రామాల్లో వాడవాడలో అసలు ఆ శోభాయమానమే వేరుగా ఉంది. వదిలి నిజంగా రాబుద్ది వేయట్లేదమ్మా. ఎందుకంటే ఎక్కడ చూసినా ఆ పచ్చటి పొలాల మధ్య ఆ కొబ్బరి చెట్లకి, ఇళ్ల మీద, తాటేకుపాకుల మీద ఆ రామ జెండా ఎగురుతుంటే, హనుమంతుల వారి జెండా ఎగురుతుంటే ఆ ఆరెంజ్ కలర్ అమేజింగ్. అది దాటి మనం రాలేము, కానీ ఏం చేస్తాం, కాంక్రీట్ జంగల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. అందుకే కొంత బ్యాలెన్స్ చేయడానికి గ్రీన్ మ్యాట్ వేయించాను సార్. అందుకే కనీసం ఈ పచ్చదనం అన్నా సరే మనలో ఆహ్లాదాన్ని, పచ్చదనం ఖచ్చితంగా ఆహ్లాదాన్ని నింపుతుంది కదా. ఏదో ఉంది రిలేషన్. పచ్చదనం లేకపోతే అంత అపాపరేట్ గా మనం ఇవ్వలేం కదా. గ్రేట్. ఓకే, ఈ గ్రీన్ మ్యాట్ అనేది మనం ఏమి చేయడానికి, అద్భుతాలు ఏమి సాధించడానికైనా ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ ఉత్సాహాన్ని ఇస్తుంది. రైట్, రేపు ఏకాదశి వస్తోంది. ప్రతి ఏకాదశి కూడా డెఫినెట్ గా చాలా చాలా వైశిష్ట్యం సంతరించుకున్నటువంటి రోజులు ఈ 24 ఏకాదశులు కూడా. అయితే ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. అందరూ చాలా మంది కూడా ఏకాదశి వ్రతాలని ఆచరిస్తూ ఉన్నారు. అది నిజంగా సంతోషదాయకం. అలాగే అందరూ పాటించాలి. మరి రేపు వచ్చేటటువంటిది పుష్యపుత్రద ఏకాదశి కాబట్టి చెప్పండి, ఈ ఏకాదశిని ఎలా చేసుకోవాలి? మనకి ఇది పుష్యమాసంలో ఆదివారాలు మనం పుష్య అర్క యోగాలతో భావిస్తూ ఉంటాం. ఈ నెలంతా కూడా మనకి అద్భుతమైనటువంటి యోగం. దాంతో పాటు ఉదయం వరకు రోహిణి నక్షత్రం, తర్వాత మృగశిర నక్షత్రం, అలాగే తిథుల్లో చూసుకుంటే ఏకాదశి, ద్వాదశి, విపుష్కర యోగం కూడా ఉంది. మనం అంటే అనుకుంటాం చాలా 10ంతల ఫలితం, 1000ంతల ఫలితం అని. మనం చేసింది అద్భుతంగా 2 యోగాలను కలిగి ఉంది. విపుష్కర యోగం అద్భుతంగా. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, అందరం తరించాలి. ఇదంటే మనకి మిగతా అన్ని మాసాల కన్నా ఇది చాలా ప్రశస్తమైంది. మనం ఎదురు చూస్తూ ఉంటాం ప్రతి సంవత్సరంలోనూ. పుష్యమి నక్షత్రం ఆదివారం, లేకపోతే పుష్యమి గురువారం, అంటే ఇలా ఎదురు చూస్తూ ఉంటాం. ఆ పుష్యమి కోసం ఎందుకు ఎదురు చూస్తాం అంటే, అది పుష్టికరమైంది, పోషించేది, పోషణ ఇచ్చేది. ఆయన నామాల్లో ఒక నామం పోషణ అయ్యే నమః. శని భగవానుడా? సూర్యనారాయణ. ఇప్పుడు ఆయన అబ్బాయే కదా. అది మకర రాశిలో ఉంది. అంటే మనకి ఈ మాసం మకరంలో రవి సంచారం చేసేది. అలాగే పుష్యమి నక్షత్రం పౌర్ణమికి కలిసి వచ్చిందని పుష్యమాసంగా చూస్తారు. కర్కాటకానికి ఎదురుగుండా మకరం. అంటే ఆ నక్షత్రానికి ఆ పోషణ అనే కిరణానికి ఉన్నటువంటి శక్తి పోషణ ఇస్తుంది, పోషిస్తుంది, వృద్ధి చేస్తుంది, పెంపొందిస్తుంది. ఇప్పుడు మనకి పుత్రదా ఏకాదశి అంటే అక్కడ ఎవరైతే అంటే పుత్రురాలు, పుత్రుడు సంతానం కోసం ఎవరైతే పరితపిస్తూ ఉంటారో వాళ్ళకి అద్భుతమైనటువంటి మాఘమాసంలో కదా సార్? అవునమ్మా, భీష్మ ఏకాదశి మాఘమాసంలో వస్తుంది. అంటే సహజంగా మనకి మకర సంక్రాంతి రోజు సంకల్పించుకుంటాడు ఆయన. అక్కడి నుంచి దీక్ష తీసుకుని మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజు తనువు చాలించడం జరుగుతుంది. అంటే మీరు సంకల్పించుకోవడానికి మనకి మకరంలో ఆయన సంక్రమించేది, రవి సంచారం జరిగేది. ఇక్కడ సంకల్పం. మనం ఈ మాసం అంతా కూడా పుణ్యమాసం. మనం ఏదైతే పుణ్యాన్ని చేస్తామో అది 10ంతల ఫలితాన్ని ఇస్తుంది.
కోరుకున్నది చేస్తుంది. Beautiful. ఇప్పుడు మనకి రౌరవాది నరకాలు దాటాలంటే కావాల్సింది పుత్రులే కదా, సంతానం అవును, కదా, అవును. వంశోద్ధారకులే కదా. అవును. అంటే ఉన్నా లేకపోయినా ఉన్నారు అన్న భావనతో మనం ఉండాలి అనే కోరికతో మన సంకల్పాన్ని బలంగా చెప్పుకుంటే అంటే ఈ జన్మలో లేకపోయి ఉండొచ్చు, వచ్చే జన్మకైనా ఉత్తర జన్మలు వచ్చి మంచి సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ పుత్రదా ఏకాదశిని విశేషంగా జరుపుకోవచ్చు. అలాగే ఎవరైతే అంటే ఇప్పుడు అందరికీ ఈ సమస్య ఉంది, సంతానలేమితో అందరూ బాధపడుతున్నారు. అలాగే పుట్టిన పిల్లలు కొంచెం అనారోగ్య సమస్యలు, రకరకాల ఆటిజం చాలా అండి, చాలా కేసెస్ ఉన్నాయి. సంతోషం ఏంటంటే ఈ వెజిటబుల్ థెరపీతో ఆర్టిజం తగ్గిన వాళ్ళు ఉన్నారు. నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. మనం కూడా చెప్పున్నాం, చాలా చెప్పాం, వాళ్ళందరూ అవి పాటించారు. మనం కూడా చెప్పాం, పీరియడ్స్ వచ్చిన టైంలో పిట్స్ చారున పడిపోతుంటే ఆ వచ్చిన తల్లి వెళ్ళి ఆ బిడ్డని ముట్టుకుంటే రెగ్యులర్ గా ఆ పిట్స్ పోతాయి. ఇలాంటి మనం చాలా ఒకసారి చెప్పండి. పీరియడ్స్ వచ్చిన టైంలో ఆ పీరియడ్స్ వచ్చిన వెంటనే సహజంగా మీరు వెళ్ళి స్నానం చేస్తారు కదా, అలా చేయకుండా ఎవరైతే పిట్స్ తో పడిపోతున్నారో అది పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళని ముట్టుకుంటే ఆ దోషం పోయింది చాలా మంది. ఇది గురువు గారు ఇచ్చినటువంటి దీని గురించి వివరంగా ఒకసారి ఎపిసోడ్ చేద్దాం. మనం మాట్లాడలేదు అనుకుంటా, మళ్ళీ ఇంకొకసారి చేద్దాం. అంటే ఎవరైతే ఈ ఆర్టిజం తో బాధపడుతున్నారో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ రోజుని వినియోగించుకోవడానికి డెఫినెట్లీ, అంటే పిల్లల కోసం, పిల్లలు ఉన్నవాళ్ళు అభివృద్ధి చెందడం కోసం, అనారోగ్య సమస్యలు, జాతక దోషాలు, చాలా సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వీటిలన్నిటికీ కూడా ఈ పుత్రదా ఏకాదశి, అందులోనూ మనకు ఏ రోజు ఆదివారం, ఇంకొకటి 22వ తారీఖు స్వామివారు ప్రాణ ప్రతిష్ఠ, ఆయన శక్తిని పుంజుకుంటున్నారు. మళ్ళీ రామరాజ్యం రాబోతుంది. అంటే రామరాజ్యం అంటే ఏంటి? కష్టాలు, అనారోగ్య సమస్యలు, అకాల మరణాలు ఇవన్నీ లేనిది రామరాజ్యం. ఎవరైనా సరే వచ్చి ఏ నాయకుడైనా సరే మేము మీకు రామరాజ్య పరిపాలన ఇస్తాం అని చెప్పడం దాని అర్థం ఏంటంటే కష్టాలు లేకుండా మిమ్మల్ని మేము తీసుకెళ్తాం అని చెప్పి రాబోతుంది. అంటే దానికోసం మన వంతు మనం ఏం చేయాలి? ఇవన్నీ చెయ్యాలి. ఇక్కడ ఇంతమంది కష్టపడి ఇంచుమించు ఈ 2.5 ఏళ్లలో మనం ప్రయాణం మొదలుపెట్టిన ఈ 2.5 ఏళ్లలో ఆదిత్య హృదయ పారాయణాలు పెరిగినాయి. అందరి ఇళ్లలోనూ ఆదివారం నియమాలు స్టార్ట్ అయింది. అక్కడ 2021లో శంకుస్థాపన చేసి స్టార్ట్ అయింది. అంటే ప్రతిదీ అంటే మనం తెలియకుండానే ఒక మంచి రాజ్యానికి, రాముల వారి ఆగమనానికి మనం సమిధలం అయ్యాం. మనం కూడా ఒక ఇటుక వేసినట్టే. ఇటుకలు ఒకటే సుమారు 2 లక్షల ఇటుకల చేరని, అక్కడికి 2 లక్షల చిల్లర ఇటుకలు చేరని, కొన్ని లక్షల మంది ఆదిత్య హృదయ పారాయణ ఆయన ద్వారా, ఆయన కోసం, ఆయన గురించి, ఆయన ద్వారా మనకు వచ్చినటువంటి ఆదిత్య హృదయం మన ద్వారా ప్రతి నిత్యం జరుగుతుంది. అలాగే మనం సూర్య కళ్యాణాలు ఎన్ని చేసాం అంటే రామరాజ్య ఆగమనం కోసం మనం చేసినటువంటి, అంటే మనం తెలియకుండానే సమిధలం అయ్యాం. ఇందులో మీరందరూ పాలు పంచుకున్నారు. ఇది కూడా అంటే ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు తరమైనటువంటి పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు మనకు కావాలి. కాబట్టి ప్రతి తల్లి కూడా దీన్ని ఆచరించాలి. ప్రతి తండ్రి శ్రద్ధగా ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. అలాగే శ్రీమన్నారాయణ విష్ణు సహస్రనామార్చన చేయాలి. తప్పకుండా రైట్ సార్. రేపటి రోజున ఖచ్చితంగా ఉపవాస దీక్షని, ఎలాగో ఏకాదశి అంటే అందరికీ తెలిసిందే, ఉపవాస దీక్ష చేస్తూ మరి మీరు వెజిటబుల్ థెరపీ కూడా చెప్తారు కాబట్టి మాకు శరీర ధర్మాన్ని అనుసరించి మేము ఉపవాసం ఉండలేకపోతున్నాము అనుకునే వాళ్ళకి ఎనర్జీ కోసం ఏ జ్యూస్ ని అద్భుతంగా నిమ్మకాయ జ్యూస్ అమ్మా. నిమ్మకాయ ఒక 2 నిమ్మకాయలు, ఒక 6 తమలపాకులు, ఒక చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా జ్యూస్ చేసేసుకోండి. హ్యాపీగా సాయంత్రం వరకు అద్భుతమైనటువంటి ఎనర్జీ, అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఏ ఏకాదశికైనా వాడుకోవచ్చా? ఏ ఏకాదశికైనా వాడుకోవచ్చు. అంటే ఎనర్జీ కావాలి మనకి. చూడండి, ఆమరణ నిరాహార దీక్ష చేసిన వాళ్ళకి ఫస్ట్ బట్టలు ఇచ్చేది ఏంటి? నిమ్మకాయ నీళ్ళు ఎందుకు ఇస్తారు అంటే అది ఆ శక్తిని, అంటే ఎన్ని రోజులు కోల్పోయిన శక్తిని ఒకేసారి తీసుకొచ్చి ఇవ్వగలిగిన శక్తి నిమ్మకాయకు ఉంది. ఈ పుష్యమాసానికి కూడా మనం నిమ్మకాయ గురించి మాట్లాడుతూ ఉంటాం. పరగడప నిమ్మకాయ తాగకూడదు, మరి ఎసిడిక్ నేచర్ ఇంకా అది చేస్తుందంటారు. తప్పమ్మా, అద్భుతంగా నిమ్మకాయ, నాకు గర్వంగా చెప్తా, ఒక చుక్క పడితే ఆయన గిలగిలు ఆడిపోయేవారు. ఇదంతా మండిపోయి విపరీతమైనటువంటి ఆయన ఈ రోజు 2 నిమ్మకాయలు చూస్తే అవుతాయి పొద్దుట, పర్వాలేదు గడుపున్న ఏమి కాదు.
ఆయన నమ్మారు అంతే. ఏమంటే కావాలని వచ్చేసిందా, నెగటివ్ గా కావాలని చేశారా? కావాలని చేసింది. దానివల్ల బెనిఫిట్స్, ఇప్పుడు దాన్ని మీరు ఎక్కడికైనా ప్రయాణంకి వెళ్తున్నప్పుడు కూడా పట్టుకెళ్ళండి అని చెప్పారంటే దాంట్లో ఎంత విశేషం ఉంటుంది. ఉంది, ప్రాణశక్తి ఉంది. అది కేవలం ఏదో బస్సులో వెళ్తుంటే వాంతులు అవుతున్నాయి, వాంతులను ఆపడం కోసం కాదు. అందులో అద్భుతమైనటువంటి శక్తి, అమ్మవారి దైవిక శక్తి ఉంది. ఆ అమ్మవారికి మనం దండేస్తాం, మంగళవారం నిమ్మకాయ డప్పల్లో ఒత్తేస్తాం. ఎంత పవిత్రమైనటువంటి శక్తివంతమైన పదార్థం ఎందుకు మనల్ని పాడు చేస్తుంది అంటే సందర్భం వేరే అయి ఉండొచ్చు. మనం కలపకూడని వాటితో అయినా కలిపితే అది విరుద్ధ స్వభావం. మీరు చూడండి, నిమ్మకాయ నీళ్లు పంచదారతో కలుపు తాగుతారు, అది ప్రమాదం. ఎందుకంటే పంచదారలో ఎసిడిటీ ఉంది. ఓ, తాగకూడదా? ఉప్పు వేస్తారు, ఉప్పు మంచిది, ఓకేనా? ఉప్పు మంచిది. పంచదారను నిమ్మకాయ కలపకూడదు, అసలు ఇప్పుడు పంచదార వాడకూడదు. దాంట్లో మళ్ళీ నిమ్మకాయ వేయడం వల్ల నిమ్మకాయకు ఉన్నటువంటి గుణం చెడిపోయి పంచదారతో మమేకమై చెడగొట్టు ఉండొచ్చు తప్ప అలా వాడదు. నిమ్మకాయ అద్భుతం. 2 నిమ్మకాయలు, ఒక 3 తమలపాకులు వేసుకుని కాడలతో సహా. తమలపాకు చాలా శక్తివంతం. ఇవి 2 కూడా అద్భుతమైనటువంటి శక్తివంతమైన పదార్థాలు, అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి పదార్థాలు. నాగవల్లి ఈ జ్యూస్ ని స్వామికి కూడా నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా తీసుకోవచ్చా? స్వామివారికి నివేదన చేసి అదే జ్యూస్ తీసుకుంటే అది ఆయనకి శక్తినిస్తుంది, అలాగే మనకి శక్తినిస్తుంది. మనం అందరం చేసే ఈ ఏదైతే పారాయణులు ఉన్నాయో, మంత్రోపదేశాలు ఉన్నాయో, ఆదిత్య హృదయ పారాయణ, ఇవన్నీ కూడా మన రామరాజ్యానికి సమిధలు అవుతున్నాయి. చాలా చాలా సంతోషం. మనందరం కూడా చరిత్రలోనే, ఇతిహాసంలోనో లేకపోతే పురాణంలో కాదు, చరిత్రలో నిలవబడబోతున్నాం. 100%. నాకు చాలా గర్వం ఉందమ్మా. ఇప్పుడు అక్కడ యంత్రస్థాపన జరుగుతుంది, చిదంబర శాస్త్రి గారి ద్వారా వెళ్తుంది, అన్నవరం చిదంబర శాస్త్రి గారు. చాలా చాలా సంతోషం. చక్కటి విషయాలు మాట్లాడుకున్నాం. ఏకాదశి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని మనస్ఫూర్తిగా చెప్పండి. స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని కొంచెం గోరువెచ్చగా చేసి చిన్నపిల్లల ముక్కుల్లో వేయండి, అలాగే వాళ్ళ తేట కొంచెం తాగించండి. అంటే ఆవు నేతికి అద్భుతమైన శక్తి ఉంది. ఇది పుత్రద ఏకాదశి కాబట్టి మీరు ఒక క్రతువు జరిగింది, దీన్ని ఏమంటారు, పుంసవనం అని చేస్తాం. గర్భధారణ సమయంలో 3వ నెలల సమయంలో పుంసవనం చేస్తాం. అది మారేడు కాయని ఆవు నేతితో దంచి ఆ రసాన్ని కుడి ముక్కులో పోస్తే మగ పిల్లవాడు, ఎడమ ముక్కులో పోస్తే ఆడపిల్ల అంటారు. అవన్నీ పక్కన పెడదాం. ఆరోగ్యకరమైనటువంటి అవయవాలు కలిగి అద్భుతమైనటువంటి బ్రెయిన్ మెచ్యూరిటీ వాళ్ళలో సంతరించుకుంటుంది, కాస్మిక్ ఎనర్జీ వాళ్ళలో ప్రవేశిస్తుంది. ఈ గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీలు కూడా దొరికితే అవన్నీ చేయండి, లేదనుకుంటే శుభ్రంగా స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని 2 ముక్కుల్లోనే వేసుకోండి. మగపిల్లడు ఆడపిల్లలా కాదు, సంతానం పొందుతున్నారు అదృష్టవంతులు. ఆవు నేతి వేసుకుని నిదానంగా ప్రాణాయామం చేస్తే ప్రతిరోజు కూడా చేయొచ్చు. ఇది ఇవాళ స్టార్ట్ చేయండి. మరి పసిపిల్లలకు కాకుండా పసిపిల్లలకు వేసేయచ్చా? చుక్క చాలా చిన్నది రాస్తే అద్భుతం, చాలా అద్భుతం. అది దానికి ఆవునే అమ్మ, అంతే, దానికి ఇబ్బంది ఏమీ లేదు, అందరూ వేసుకోవాలి. బ్రెయిన్ మెచ్యూరిటీ బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మి తల్లి.